అయినప్పటికీ దాదాపు 45% వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చేస్తుంది కాబట్టి ఈళ్ళు 51% దాకా ఈళ్ళున్నారు కాబట్టి వైసీపోళ్ళు. వాళ్ళు కనీసం ఈ ప్రభుత్వ వ్యతిరేకం ఏదైతే ఉందో లాస్ట్ టైమ్ వేశారు. మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఓట్లేశారు. ఇప్పుడు ఆ మధ్యతరగతి ఓట్లు కొంచెం ఇటు మారిపోయేలా కనిపిస్తుంది. అలానే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా వ్యతిరేకతగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇటు వేసే అవకాశం ఉంది కూటమికి కాబట్టి ఓట్లు. ఇలా ఓట్ షేరింగ్ అయితే చాలా మారిపోయే కనిపిస్తుంది. క్లోజ్ కంటెస్టే జరగబోతుందని తెలుస్తుంది. 2014లో కూడా క్లోజ్ కంటెస్ట్ పెద్ద డిఫరెన్స్ 1%, 1.5% డిఫరెన్స్ తోటైతే టీడీపీ అధికారంలోకి వచ్చింది. అలాంటి పరిస్థితే ఈసారి కనిపించబోతుందనైతే నాకైతే అర్థమవుతుంది. క్లోజ్ కంటెస్టెంట్ ఉండబోతుంది అంటున్నాను. మరీ వైసీపీ ఈ టీడీపీ లాగా 23 సీట్లకి 30 సీట్లకి పరిమితి అయితే కాదు, కానీ క్లోజ్ కంటెస్టెంట్ ఉండబోతుందని తెలుస్తుంది నాకైతే. పెద్ద డిఫరెన్స్ ఒకవేళ వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా ఒక 10 సీట్లు, 15 సీట్లు తేడాతోనే గెలుస్తారు తప్ప పెద్ద మెజారిటీ అయితే రాకపోవచ్చు అనేది